హాయ్ అందరికీ. మనం ఈరోజు వీడియో ఏం చూస్తున్నామంటే పద్మశాలి వంశవృక్షం. అందరికీ వారి పేరుతోటి ఏం గోత్రం వస్తుందో చాలామందికి ఇప్పటివరకు తెలియదు. దాని గురించి ఈ టాపిక్ మీద ఒక వీడియో తీద్దామని చూస్తున్నాం. ఇప్పటివరకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే పద్మశాలి వంశవృక్షంలో 101 గోత్రనామాలు ఉండడం జరిగింది. అందులో ఏ గోత్రానికి ఏ ఇంటి పేరు వస్తుందని కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ఎక్స్పెషల్గా ఒక్కొక్క గోత్రంలో ఎవరెవరి ఇంటి పేర్లు వస్తాయని ఒక్కొక్క వీడియోలో తెలియజేద్దామని చూస్తున్నాం. నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఛానల్. చూడండి, ఇందులో 101 గోత్రనామాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క గోత్రనామం ఉంటుంది. ఆకులేమో ఇంటి పేర్లు. మనం ఫస్ట్ గోత్రనామం చూద్దాం. చూడండి, ఫస్ట్ది పౌరుష ఋషి గోత్రం. అందులో ఇంటి పేర్లు ఏమేమి ఉన్నాయంటే అరకుల, ఆమిడాల, అక్కల, మిరియాల, ఆసల, అటివల, ఈడెపు, అక్కపెల్లి, అలువాల, ఆడెపు, ఆముదాల, రవిరాల. ఇంటి పేర్లతోటి ఉన్న వాళ్ళందరికీ పౌరుష ఋషి అనే గోత్రనామం వస్తుంది. ఇది పద్మశాలి వంశవృక్షం. ఇందులో ఫస్ట్ చెప్పడం జరిగింది. సెకండ్ నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ.